ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, కరుణమూర్తివని నీ దరి చేరగా, కరుణమూర్తివని నీ దరి చేరగా, శాంతిని ఒసగుమా మరియ తనూజా, శాంతిని ఒసగుమా మరియ తనూజా. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. దివ్యవాణి టీవీ దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు కాంతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమం ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. ఏలూరు మేత్రాసనము, సెంట్ తెరేజా విచారణ, శ్రీమతి ఇట్టా నిర్మలా శౌరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవళ్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్, సెంట్ జేవియర్ స్కూల్, ఆత్మకు మరియు తూలూరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి ఇట్టా నిర్మలా శౌరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూలు మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోను స్నేహిత్ హిమవర్షిణులను తమ కృపతో నింపాలని, ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్తును అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు కృతజ్ఞత పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దారా విచారణ, అశోక్ చంద్ర, గౌతమి చంద్రులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, అశోక్ చంద్రకు మంచి ఉద్యోగం దయచేయమని, గౌతమికి మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతా పూజా బలి సమర్పిస్తున్నారు. కేసీ అంతోనియమ్మ, కేసీ మరియా,
అగతా కేసీ తెరెజా మరియు కేసీ ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగాను కేసీ కేజన్ చాకో గారి ఆత్మనకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనము రావిపాడు విచారణ పోతకమూరి ఇన్నాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాన్లు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత పూజ బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనము రావిపాడు విచారణ కీర్తిశేషులు పొతకమూరి సెబాస్టియన్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ పోతకమూరి ఇన్నాశమ్మ కుమారులు, కోడన్లు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాన్లు, మనమన్లు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ డి మేరీ అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజ బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను జోడించి దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పౌలు గారిని న్యాయ విచారణ ఎదుటకు తీసుకొని రాగా ఆయన వారి వంక చూస్తూ, నేను దేవుని సమక్షములో మంచి మనస్తాతో నేటి వరకు జీవించాను అని అందరి ముందు ఆయన ఒప్పుకున్నాడు. ఏలైనా ఆయన సువార్తను బోధిస్తూ ఇతరులకు పరిచర్య చేయటంలో ఎన్నో ఇడ్డంకులను, సమస్యలను ఎదుర్కొన్నాడు, హింసలకు గురయ్యాడు. అన్నిటిని కూడా ఆయన సంతోషముతో, సహనముతో, ఓర్పుతో సహించి ఆయన చెప్పినట్టుగా మంచి మనస్సాక్షితో దేవుని సముఖంలో తన జీవితాన్ని కొనసాగించాడు. అన్ని సమస్యలు వచ్చినా కూడా. అలాగే ఈనాడు మనము స్మరిస్తున్న పునీత బోనిపాసు వేద వ్యాపకం కోసము ఆయన పలు దేశాలను తిరిగాడు. సువార్తను బోధిస్తున్న సమయంలో ఎంతో సమస్యలను మరియు ఆయన కష్టాలను ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని కూడా ఆయన కూడా ఈ పౌలు గారు వలె సహించారు, మరి సువార్తను బోధించారు. చివరికి ఆయన ప్రభు కోసం, సువార్త వ్యాప్తి కోసం ఆయన మరణించారు. అందుకే మనము మత్తయి 5:10 చదువుతాము, ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. అటు పౌలు గారు, ఇటు బోనిపాసు గారు ధర్మం కోసము తన ప్రాణాలను త్యాగం చేశారు. మరియు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు, నా నామం నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించి, హింసించి, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు, మీకు పరలోకములో గొప్ప బహుమానము కలదు. అటు పౌలు గారు మరి బోనిపాసు గారు ఎన్నో అవమానాలను, నిందలను, హింసలను అనుభవించారు. మరి మన జీవితంలో మనము కష్టాలను కానీ, నిందలను కానీ, అవమానాలను కానీ ప్రభు కోసం, ప్రభు సువార్త కోసం సహిస్తున్నామా, అనుభవిస్తున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకొని ఇరువురి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనము ప్రభునకు సాక్షులుగా జీవించి ప్రభు యొక్క సువార్తను మనము బోధించడానికి సిద్ధంగా ఉండి ఆ ప్రభు యొక్క సువార్తను అందరికీ అందించే భాగ్యాన్ని, అదృష్టాన్ని దయచేయమని వేడుకుందాము. ఎజెకియేలు 18:21 దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా
ఆజ్ఞలను పాటిస్తే నేను అతనిని జీవించేటట్టు చేస్తాను. ఏలైనా న్యాయసమ్మతమైన మంచి పనులను చేయువారు జీవించును, చేయని వారు ఆధ్యాత్మికంగా మరణించును అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మనమందరము కూడా మన పాపాలను విడనాడి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని మార్గంలో పుణ్య జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలైనని ప్రతిమాలుచున్నాను. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సువార్త ప్రచారకుడును వేద సాక్షి అయిన పునీత బోనిపాసు క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్లజేసెను. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమందు స్థిరముగా నిలిచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రోమునందు కూడా అట్లే చేయవలెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము 30వ వచనము మరియు 23వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములో 22వ అధ్యాయము 30వ వచనము, 23వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలనని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంకెళ్లను తీసివేయించి ప్రధానార్చకులను విచారణ సభను సమావేశము కావలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దూకయ్యులని మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరల జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దూకయ్యులు కలహించుకొనసాగిరి. ఆ సభ 2 పక్షములుగా చీలిపోయెను. ఏలయనా సద్దూకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుష్యులో మాకు ఏమీయూ దోషము కనిపించుటలేదు. బహుశా ఆత్మ కాని దేవదూత గాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదరేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి
కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభువు పౌలు పక్కన నిలవబడి, ధైర్యముగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాము. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభుని నిత్యము నా కనులెదుట నిలుపుకొందును. అతడు నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి. దేవా నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంతో సంతోషము దేవా. కనికరించి నా మొరను ఆలకించితివి. యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. కనికరించి నా మొరను ఆలకించితివి. యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 17 వచనములు 20 నుంచి 26 వరకు. యేసు ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. నా శిష్యుల కొరకు మాత్రమే కాక వీరి బోధన ద్వారా నన్ను విశ్వసించే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లా ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకు నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకు నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. అవును తండ్రి, వారిని నీవు నాకు ఉసగితివి. నీవు నాకిచ్చిన మహిమను చూసుట కొరకు నేను ఉండు స్థలమునే వారును ఉండవలెనని కోరుచున్నాను. ఏలయనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లా నేను వారిని యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేసి తిని ఇక ముందును తెలియజేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకరోజు టీచర్ గారు క్లాస్ రూమ్లో ప్రవేశించి స్టూడెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె బుక్స్ తీసుకొని రాకుండా ఆమె చాలా బెలూన్స్, ఊదురుబుగ్గలు తీసుకొని క్లాసులోకి విచ్చేసింది. పిల్లలందరికీ నేను ఈరోజు ఒక పరీక్ష పెట్టబోతున్నాను మీకు అని చెప్పింది. పిల్లలందరూ ఆతృతతో ఆ పరీక్ష ఏమిటా అని ఎదురు చూచారు. దాదాపు 40 మంది స్టూడెంట్స్ ఆ క్లాస్ రూమ్లో ఉన్నారు. లీడర్ని పిలిచి టీచర్ గారు వెళ్ళి ఈ బలూన్స్ని ఒక్కొక్కరికి పంచుమని చెప్పింది. అందరికీ బలూన్స్ పంచబడ్డాయి. టీచర్ గారు సెలవిచ్చారు, మీకు ఇవ్వబడిన బెలూన్ మీద మీ పేరును రాయండి. అందరూ పేర్లను రాశారు. తర్వాత టీచర్ గారు చెప్పారు, మీరు ఇప్పుడు ఆ బెలూన్స్ అన్నీ గాలిలో వదిలివేయండి. అందరూ వదిలివేశారు. ఒక 5 నిమిషాలైన తర్వాత అవి తిరుగుతూనే ఉన్నాయి క్లాస్ రూమ్లో. అప్పుడు టీచర్ గారు చెప్పారు, మీ టెస్ట్ ఏంటంటే, మీ పరీక్ష ఏమిటంటే వెళ్ళి మీ పేరు ఉన్న బెలూన్ని తీసుకొని రండి. స్టూడెంట్స్ అందరూ పరుగు పరుగున అటు ఇటు వెతుకుతూ ఉన్నారు, నా బెలూన్ ఎక్కడ ఉంది, నా పేరు రాసి అని. 10 నిమిషాలైంది. ఏదో 2-3 దొరికాది, కానీ మిగతా వాళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బెలూన్ కోసం. టీచర్ గారు సెలవిచ్చారు, ఆపండి. అందరూ ఆపారు. మీరు ఈ మొదటి పరీక్షలో చాలామంది ఫెయిల్ అయిపోయారు. నేను 2వ పరీక్షను పెడుతున్నాను. ఆ 2వ పరీక్ష ఏమిటంటే, మళ్ళీ మీరు వెళ్ళి వెతుకుతున్నప్పుడు మీ చేతికి ఏ బెలూన్ అయితే దొరుకుతుందో, ఎవరి పేరైతే ఉందో వెళ్ళి వారికి ఇవ్వండి. అలాగే స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఫస్ట్ పట్టుకోగానే ఒక పేరు ఉంటుంది, వెళ్ళి ఆ పేరు ఎవరిదో వాళ్ళకి ఇచ్చారు. కేవలం 3 నిమిషాల్లో అందరికీ ఎవరి పేరున్న బెలూన్ వారికి లభించింది.
అప్పుడు టీచర్ గారు వారికి ఒక గుణపాఠాన్ని తెలియజేశారు. చూశారా, మీ పేరున్న దానికోసం మీరు ఒక్కరే ప్రయత్నం చేసి వెతుకుతూ ఉంటే మీరు దాన్ని పొందలేకపోయారు. కానీ పేరు ఉన్నది మీరు కనుగొన్నప్పుడు, పక్కవానికి మీరు ఇచ్చినప్పుడు, అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు కేవలం 3 నిమిషాల్లోనే అందరికీ ఇవ్వగలిగారు. అంటే కలిసి పనిచేస్తే ఏదైనా సాధిస్తారు. కలిసి ఉంటే ఐక్యత ఉంటుంది. కలిసి ఉంటే సంతోషము, సమాధానము ఉంటుందని ఆ పిల్లలకి ఆ నీతిని తెలియజేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో ఈ ఐక్యత అనేది లోపిస్తూ ఉంది. సైతాను శక్తుల వలన, ఈ లోకం యొక్క ఆకర్షణల వలన కుటుంబాలు కానీ, వివాహాలు కానీ, సంబంధాలు కానీ ఇవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. మరి ముఖ్యంగా ఆ కలహాలు, ఆ అభిప్రాయ భేదాలు, ఆ సందేహాలు ఇవన్నీ కూడా ఈ ప్రజలలో చోటు చేసుకుంటూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాము, సోదోము గొమొరా ప్రజలు కూడా ఈ యొక్క చిన్న చిన్న తప్పిదాలు అటు దేవుని ఎడల మరి ప్రజల ఎడల చేసి ఆ విభజన అనేది, అశాంతి అనేది తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారి కోసము దేవుణ్ణి ప్రార్థించారు. మరి దేవుడు వారిని సంరక్షించి కాచి కాపాడారు. కేవలం అబ్రహాము గారు ఆ ప్రభువుని విన్నవించుకున్నారు, ఈ ప్రజల పాపాలను మన్నించి వీరిని క్షమించమని. అదేవిధంగా నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనములో మోసే గారు ప్రభువుని మరి ఒకసారి ఇజ్రాయేల్ ప్రజల తరపున అర్థించారు, ప్రార్థించారు. ఏలైనా వారు అన్య దేవతలను కొలుస్తూ ఉన్నారు, మరియు బంగారు దూడను తయారు చేసి దానిని పూజిస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు దేవునికి, ప్రజలకు, కుటుంబాలకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని దేవుణ్ణి విన్నవించుకుంటే వారి పాపాలను క్షమించారు. మరి క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులను అందరూ ఏకంగా ఉండాలి, మరి వారు బోధించినప్పుడు ఆ బోధనను విశ్వసించి ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారందరి కోసం కూడా వాళ్ళు ఐక్యంగా ఉండాలని తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నారు. దానిని మనం ఈనాడు సువిశేషంలో వింటూ ఉన్నాము. మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తన శిష్యులు ఏకంగా ఉండాలని క్రీస్తు ప్రభు కోరిక. మరి అదే జరుగుతుంది. అందుకే శిష్యులు ఐక్యంగా ఉంటే లోకం విశ్వసిస్తుంది అని ప్రభు తెలియజేశారు. శిష్యులు ఐక్యంగా ఉన్నారు. శిష్యులు ఐక్యంగా ఉండటానికి క్రీస్తు తాను పొందిన మహిమను తన శిష్యులకు ప్రదర్శించారు. వారు ఐక్యంగా ఉన్నారు. మరి దేవుడు క్రీస్తు ప్రభువుని ఎలా ప్రేమించాడో ఆ శిష్యులను మరియు సువార్తను బోధించిన తర్వాత విశ్వసించిన వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, వీళ్ళు సంపూర్ణమైన ఐక్యతలో జీవిస్తున్నారు అని సెలవిచ్చారు. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి, మీరు రెమ్మలు. ఎవరైతే ఏ రెమ్మైతే ఫలింపదో దాన్ని నా తండ్రి తీసివేస్తారు. ఫలించిన దానిని కత్తిరించి అధికముగా ఫలించినట్లు చేస్తారు. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. మీరు నా యందు ఉంటే అధికముగా ఫలిస్తారు, నేను లేక మీరేమీ చేయజాలరు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని జీవించాలి. ద్రాక్ష కొమ్మ ఏ విధంగా అయితే ఆ చెట్టుని అంటిపెట్టుకొని అది పచ్చగా ఫలాలనిస్తుందో, పండ్లనిస్తుందో, అదేవిధంగా క్రీస్తులో ఉంటే మనము కూడా ఆధ్యాత్మిక ఫలాలను, ఆ ఫలాలు నిరంతరంగా ఉండేవిగా మనము ఈ లోకానికి ఇస్తూ ఉంటాము. అందుకే ప్రభువులు
లీనం కావాలి, ఐక్యం కావాలని ప్రభు ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 12వ వచనము, క్రీస్తు పెక్కు అవయములు కలిగి ఉన్న ఒకే శరీరము వంటి వాడు, పెక్కు అంగములు కలిగి ఉన్నను శరీరము ఒక్కటే. అలాగే యూదులైన, అన్యులైన, స్వతంత్రులైన, బానిసలైన అందరూ ఒకే ఆత్మలో, ఒకే శరీరంలో జ్ఞానస్నానము పొంది ఉన్నారు. ఒకే ఆత్మలో వాళ్ళు పానము చేసి ఉన్నారు, ఒకే పాత్ర నుండి. అందుకే పెక్కు అవయములు ఉన్నను శరీరము ఒక్కటే. ఒకే అవయము ఒక శరీరాన్ని తయారు చేయదు, అది పెక్కు అవయవాలు. అలాగే క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము. మనమందరము ఆ శరీరంలో భాగస్థులము. కాబట్టి ఈ ఐక్యత అనేది మన జీవితంలో, మరి ముఖ్యంగా కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో, సంఘములో ఉండాలని ప్రభు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఉదాహరణకి సెయింట్ మోనికా గారు తన కుమారుని కోసం ఎన్నో సంవత్సరాలు ప్రార్థించింది. చివరికి ఆయన అగస్టిన్ గారు గొప్ప పునీతుడయ్యారు. అలాగే మన కుటుంబాలలో చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే మంచి పంటలు పండాయి, బిజినెస్ బాగుంది, ఆరోగ్యం బాగుంది అని. కానీ ఆ చెప్పిన వ్యక్తి ప్రార్థన చేయకపోవచ్చు. మరి ఎవరు చేశారు ప్రార్థన? ఆ ప్రార్థన అనేది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చేయొచ్చు, వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చు, వాళ్ళ బ్రదర్సు, సిస్టర్సు, ఫ్రెండ్స్, నేబర్స్ వాళ్ళందరూ కూడా చేసి ఉండడం వల్లనే ఆ యొక్క ఆశీర్వాదం వారికి లభించింది. మరి అలాగే నీ పైన బాధ్యత ఉంది. ఏ విధంగా అయితే ఇతరులు ప్రార్థన చేసినప్పుడు నీవు దానిని పొందావో, మరి నీవు కూడా ప్రార్థన చేస్తే ఇతరులు ఆశీర్వాదాన్ని పొందుతారు. అందుకే యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము, ఎవరైనా కష్టంలో ఉన్నారా ప్రార్థించండి, ఎవరికైనా అన్ని సౌఖ్యాలు కలిగాయా దేవునికి వందనాలు తెలియజేయండి, ఎవరైనా రోగంతో బాధపడుతున్నారా సంఘ పెద్దలను పిలిచి వారు ప్రార్థిస్తారు, వారికి స్వస్థత కలుగుతుంది. అందుకే నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. ఉదాహరణకి ఎలైజా ప్రార్థించారు, అప్పుడు వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థించారు, వర్షం పడింది, పంటలు పండాయి. కావున ప్రతి ఒక్కరము కూడా భగవంతుని సమక్షంలో, భగవంతుని దృష్టిలో నీతిగా ఉండి ప్రార్థిస్తే ఎన్నో అద్భుతాలు మీకు, మీ కుటుంబాలకు వస్తూ ఉంటాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు, నేను ఉన్న స్థలమున వీరు ఉండునట్లు నేను కోరుచున్నాను. అంటే ప్రభు మోక్షంలో ఉన్నారు, మనందరం కూడా ఆ ప్రభు చెంత ఉండాలని ప్రభు యొక్క కాంక్ష. అందుకే మనము చదువుతాము కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయంలో, క్రీస్తుతో పాటు మీరు సజీవులై లేచారు, కావున మీరు పరలోక వస్తువులను కాంక్షించుడు. ఏలైనా క్రీస్తు ప్రభు పరలోకములో దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నారు కనుక ఈ భూలోక వస్తువులపైన మీరు మనసును లగ్నం చేయక పరలోక వస్తువులపైన లగ్నము చేయండి. మనమందరం కూడా ఆ పరలోకానికి చేరాలని ప్రభు సెలవిస్తున్నారు. నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను అని ప్రభు కూడా అంటున్నారు. అందుకే మనందరము దైవాజ్ఞలను పాటించి ఆ ప్రభు చిత్తాన్ని నెరవేర్చి సేవ చేసి ప్రభుని ప్రేమించాలి. అది ఎలా జరుగుతుందంటే ప్రభు సెలవిస్తున్నట్టు మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనంలో చదువుతూ ఉంటాము, మీరు ఇరుకైన మార్గమున ప్రవేశింపుడి, వెడల్పైన ద్వారము లేక సులువైన మార్గము అది నాశనానికి దారితీస్తుంది, కాబట్టి పెక్కుమంది దానిలో ప్రయాణం చేస్తున్నారు. కావున మీరు ఇరుకైన ద్వారము, కష్టమైన మార్గము ప్రవేశించండి,
అది నిత్య జీవానికి దారితీస్తుంది. ఆ నిత్య జీవమే క్రీస్తు ప్రభువు ఉన్న స్థలము. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మనలందరికీ ఆ యొక్క అదృష్టాన్ని, అవకాశాన్ని దయచేసి ప్రభుతో ఉండే భాగ్యాన్ని, అది పరలోకంలో ఉండే భాగ్యాన్ని మనకు దయచేయమని మనస్ఫూర్తిగా ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థించుకుందాము. అర్పింతును దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. కన్న తల్లి నిను మరచిన నేను మరువనని పలికిన తండ్రి నీకు నేను. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. ఆబేలుని అర్పణ కన్నా మేలైనది అర్పించగలనా? అబ్రహాముని బలి కన్నా మిన్నైనది నేనివ్వగలనా? ఈ అప్పద్రాక్ష రసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించెద దేవా. దేవా చేకొనవా ఈ పేద బిందువుని. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్రపరచుము. వేద సాక్షి అయిన పునీత బోనిపాసు నీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగియుండెను. మీ కృప ద్వారా మా హృదయములు నీ ప్రేమతో ప్రజ్వరిల్లినట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన మహిమాన్వితుడైన రాజును, పాపమరణముల విజేత అయిన యేసు ప్రభు దేవదూతల వింతతో చూస్తుండగా స్వర్గమునకు ఆరోహణం చేసెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచంపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభు, మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడిపోలేదు. కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగమైన మమ్మను కూడా చేర్చుకునుట కొరకు మాలో ఆ జీవితం పట్ల దృఢ నమ్మకము కలిగించుటకును అతడు ఆ విధముగా చేశాను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతిస్తున్నది. పరలోక శక్తులు, దూతల దళములు నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా.
ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుటాయుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సుగయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము సలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము.
మందరిపై దయచూపి దేవుని ఘనతలగు మరే మాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత బోనిపాస్తోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. జీవాహారము
శ్రీక్రీస్తు రక్తం జీవనపానం, శ్రీ యేసు దేహం జీవాహారం, శ్రీక్రీస్తు రక్తం జీవనపానం. ఇది సృష్టికి ప్రాణం, మన ముక్తికి మూలం. ఇది సృష్టికి ప్రాణం, మన ముక్తికి మూలం. సోదరా సోదరి, ప్రేమ విందులో పాలు పంచుకో, స్వర్గ సిరులను వందిపుచ్చుకో. శ్రీ యేసు దేహం జీవాహారం, శ్రీక్రీస్తు రక్తం జీవనపానం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగడినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతిలో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యములందు పాల్గొనిన మమ్ము వేద సాక్షి అయిన పునీత బోనిపాస్ వలె ధైర్య సాహసములు కలిగి ఉండినట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము నీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయిచు బాధలందు కూడా విజయమును బడైనట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడూ
యేసు